మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న ఒక ఫంక్షన్లో మాట్లాడారు. అరే ఆ కాంపౌండ్ ఏంటి, ఈ కాంపౌండ్ ఏంటి, మనదంతా ఒకటే కాంపౌండ్, ఆ సినిమా కాంపౌండ్ అంటే. ఎస్, ఇప్పుడు ఆయన సినిమా రంగానికి సంబంధించి ఏమి మాట్లాడినా చాలా ఎక్కువసేపు మాట్లాడతారు, చాలా అథెంటిసిటీతో, ఇంట్రెస్ట్తో, ఉత్సాహంతో మాట్లాడతారని కనీసం నేను ఒక 50 వీడియోలో చెప్పుంటాను. ఎందుకంటే నేను మాస్టర్ అనే ఒక సినిమా ఫంక్షన్ జరిగిన తీరు, ఒక డార్నియర్ అంటే స్టేజే కదిలి ముందుకు వెళ్తూ ఫ్యాన్స్ మధ్యలోకి వెళ్తూ వాళ్ళని సూటిగా చూస్తూ ఆయన ప్రసంగం చేశారు. అప్పట్లో మాస్టర్ సినిమా గుర్తు చేసుకుంటే మీరు 2000 సంవత్సరంలోనే ఎప్పుడు డేట్ వెంటనే గుర్తురాదు కానీ నాకు వెంటనే అప్పుడే నేను ఒకటి అనుకున్నాను. ఎస్, ఈయన ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయినట్టు, పర్టికులర్గా సినిమా ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయినట్లు పొలిటికల్గా అవ్వలేడు అని క్లియర్ కట్గా నాకు ఒక అభిప్రాయం ఏర్పడింది. అది నిశ్చితాభిప్రాయంగా మారింది కూడా. నిన్న ఎవరి ఫంక్షన్కైనా వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు, ఎవరినైనా మనం అభిమానించవచ్చు. ఒక వర్గాన్ని అభిమానించినంత మాత్రాన ఇంకొక వర్గాన్ని ద్వేషించినట్లు కాదు అని మనం పదే పదే పొలిటికల్గా 2-3 లీడర్ల గురించి ప్రస్తావించినప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పాను కదా. ఆ కోణంలోనే చిరంజీవి గారి ప్రసంగం ఉంది. అయితే ఆయన వెళ్ళిన వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తి గురించి మాత్రం నేను మాట్లాడినా. ఎందుకంటే గలీజు ప్రవర్తన, చెత్త బిహేవియరు, చెత్త వాగుడు వాగేవాళ్ళు, వాళ్ళ వ్యక్తిగత ప్రవర్తన అలానే ఉంటుంది, వాళ్ళు తీసే సినిమాలు అలానే ఉంటాయి. దాని నుంచి సందేశం కాదు కదా, వెళితే ఇంత రొచ్చు నెత్తి మీద పెట్టుకుని రావచ్చు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా ఎవరు పిలిచినా ఆయన వెళ్తారు, ఆయన మాట్లాడతారు, ఆ ప్రసంగం గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన బాలకృష్ణ అనే మాట్లాడుతుంటాడు, తారక్ అంటుంటాడు, మీరెందుకు వెళ్తారు అన్నప్పుడు ఎందుకు వెళ్ళకూడదు, నా బిడ్డకి సూర్య అంటే ఇష్టం, మరి నేను అంత మాత్రం చేత నా కొడుకుతో అన్నం తినకూడదా, భోజనం చేయకూడదా అని ఆయన చెప్పిన సందర్భాలు కానీ ఇంకా చాలా మాట్లాడి ఉంటారు. నేను కొన్నే విన్నాను, కొన్నే చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎస్, అది ఈ రోజున ఒకటి ప్రూవ్ చేసింది. నిజంగానే 2 వర్గాలు ఉన్నాయి, లేదు 4 వర్గాలు ఉన్నాయి అని చాలామంది నమ్ముతున్నారు. ఆ వర్గాలు ఉన్నాయి అనే దానికి కూడా నిదర్శనాలు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళు చెప్తున్నటువంటి కాంపౌండ్లోని హీరోల మధ్య ఆ వైరం అయితే ఉండదు. ఆ కాంపౌండ్లను నమ్ముకొని అటు ఇటు అవకాశాల కోసం లేదు. మన కృష్ణార్జునులు కానీ, ఊరంతా సంక్రాంతి కానీ, వయ్యారి వేమలు వగలమారి భర్తల్లో కానీ, అల్లూరు రామలింగయ్య, మన రావు గోపాలరావు ఎలా అయితే తగాదాలు పెట్టి తంపులు పెట్టేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటారో అలాంటి వాళ్ళు ఉంటారు. సహజంగానే ఇంకో హీరోకి ఇంకో పేరు మీద స్పర్ధ, కాంపిటీషన్ ఉండొచ్చు కూడా. కానీ అంతిమంగా అందరూ ఒకటే, అందరూ మంచిగానే ఉండాలి అనేది ఆయన కోరిక, అభిలాష అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక ఏజ్ దాటిన తర్వాత ఇక మీకు విద్వేషాలు, ద్వేషాలు అనేవి తగ్గుతాయి. ఎమోషనల్ అవుతూ ఉంటారు కూడా ఒక ఏజ్ దాటిన తర్వాత మాట్లాడుతూ ఉంటారు. నేను చాలాసార్లు చెప్పాను, చిరంజీవి గారు ఎమోషనల్ అవుతూ ఉన్నారు అంటే దానికి కారణం ఇదే అని చెప్పేసి. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. నేను ఇదే రాజకీయాల్లో కూడా చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఎంత మనం వ్యక్తిగతంగా కొంతమందిని అభిమానించినా అవతల వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు. నా నెక్స్ట్ వీడియో దాని మీద ఉంటుంది, చూడండి. అలా చిరంజీవి గారు తన సినిమాల గురించి కానీ అప్పట్లో ఏం చేశారు, ఇప్పుడు ఆ పక్కన ఉన్న ఈ హీరో కానీ, ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పను అంటే, మన బిహేవియరు మనము సర్వనాశనం చేసే విధంగా ఉంటే అవతల వాళ్ళకి సినిమా అనేది ఎంత పవర్ఫుల్ మీడియా అనేది సినిమా రంగంలో వాళ్ళు చెప్తారు, మనము చెప్తాం, అందరూ చెప్తాం. అలాంటి పవర్ఫుల్ మీడియాని చెడగొట్టడానికి పవర్ఫుల్గా వాడుతున్న వాళ్ళందరి మీద ద్వేషం ఉంటుంది. అందులో సందేహమే లేదు, అలాంటి వాళ్ళ మీద ద్వేషం ఉంటుంది. ఆ పరంగా చిరంజీవి గారు నిన్న చేసినటువంటి ప్రసంగం అంటే చాలా బాగుంది. అలాంటి ఆహ్లాదకరమైన, ఇంకా ఆయన ఎస్ ఇది రైట్ టైం, ఆయన భాషలోనే చెప్పాలంటే ఇది రైట్ టైం ఆయన అనుభవాలు అన్నీ గురించి చెప్పడానికి. ఆయన వ్యక్తిగతంగా ఏమైనా మైనస్లు ఉన్నాయా, లేదు ఆయన క్యారెక్టర్ మీద ఇంకెవరైనా కొంత అనాలిసిస్ చేస్తారా అంటే అది వేరే విషయం. అయినా కూడా బ్లడ్ బ్యాంక్ గురించి చెప్తూ చిరంజీవి గారి గురించి ఆ అల్లూరి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చిరంజీవిని ఎవరో తిట్టారట. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాడు, ఈయన ఎందుకు వెళ్ళాడు అని అప్పట్లో అధికార పార్టీ వాళ్ళే ఎక్కువగా నోరు బారేసుకున్నారు అని చెప్తూ ఉంటారు. నేను కూడా చాలాసార్లు చూశాను. ఒక లేడీ ఆయన్ని తిట్టిన విధానం గురించి బ్లడ్ బ్యాంకుకి సంబంధించి ఆ వార్షికోత్సవం దేంట్లోనూ మాట్లాడారు చిరంజీవి.
అంటే ప్రాణాలు కాపాడాడు కాబట్టి చిరంజీవి గారిని మేము దైవంలా భావిస్తాము. ఈ అభిమానాలు సినిమాల గురించి మాత్రమే కాదు అని చెప్తారు. అట్లా మన హీరోలకు తెలియకుండానే సోషల్ సర్వీస్, సమాజానికి మనం ఏమిస్తున్నాం అనే ఒక స్పృహ ఉన్న హీరోల మీద మాట్లాడేటప్పుడు కాస్త చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఏమవుద్దంటే పొలిటికల్గా ఉన్న వాళ్ళకి ఇలాంటి దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బ తగిలినప్పుడు, ఓడిపోయినప్పుడు పర్టికులర్గా బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అదే ఆ రోజు నేను నోరు బారేసుకున్నాను. అందుకే ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు గౌరవించాల్సిందే, కాస్త పుస్తకం అది గౌరవించాల్సిందే. లేదంటే ఇవాళ వాళ్ళకి మీద విసిరే ఆ రాయి రేపొద్దున మీ నెత్తి మీదే పడుతుంది. మన కామెంట్ పెట్టేవాళ్ళు కూడా ఏకవచనంతో పెట్టేస్తూ అందరు లీడర్లు, చంద్రబాబు, జగన్, ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరి గురించి కూడా ఏకవచనంతో పెడతా ఉంటుంది. ఇంకా శాపనార్థాలు పెడతా ఉంటుంది. జస్ట్ లైక్ దట్ పెడతారు. అంతేగాని వాళ్ళ మనసులో గట్టిగా ఉండేది కూడా వాడు పోతే దరిద్రం వదులుద్ది ఇలాంటి కామెంట్ ఎంతమంది ఎన్నిసార్లు చేసి ఉంటారు. నిజంగా పోతుందా? మీకున్న దరిద్రానికి వాళ్ళకి కారణం ఏంటి? తెలిసి అనలైజ్ చేయగల శక్తి ఉండి ఒక మాట అంటే అర్థం ఉంటుంది. ఏమీ లేకుండా ఎందుకు ద్వేషం? ఇప్పుడు సినిమా రివ్యూల్లో కూడా చూడండి, అనివార్యంగా ఇన్విటబుల్గా మనము ఈ సినిమా బాగాలేదు అన్న కోణంలోనే విశ్లేషిస్తున్నాం. ఎందుకంటే హేట్రెడ్ సొసైటీ తయారైపోయింది. ఎంత వద్దనుకున్నా కూడా అందులో అందరూ భాగమే. దాని నుంచి కాస్త బయటపడాలంటే ఇలాంటి ప్రసంగాలని మనం అభినందించాలి, ప్రోత్సహించాలి. వెనకే ఉంది అనేది కాదు, మన ముందు. ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారు. ఈ రోజున సుకుమార్ గారు అంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత ఆయన మాట్లాడిన ప్రతి మాటని మనం ఏదో ఒకటి చేస్తున్నాం. కానీ ఆయన ఆర్య సినిమా తర్వాత జగన్ సినిమాల తర్వాతే ఒక మాట చెప్పాడన్నమాట. నీ వెనక చాలామంది ఏం మాట్లాడుకుంటున్నారో అనవసరం, నీ ముందు ఏం మాట్లాడాడో అదే నువ్వు అని. అట్లానే చిరంజీవి గారు నిన్న ఏం మాట్లాడారో దాని మీద మాట్లాడుతున్నారు. వెనకేముంది ముందే ఉంది ఇదంతా ఎందుకు? రైట్.